భలే ఉన్నాయి కదా. పండిన తర్వాత అయితే ఇంకా మస్తు ఉంటాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి వీటి. ఈ చిన్న చెర్రీస్ ఉంటాయి కదా, టేస్ట్ అద్దరిపోతుంది వీటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బహుదూరపు బాటసారి. ఈరోజు మళ్ళీ మనం జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ విలేజ్కి వచ్చాను నేను. ఈ విలేజ్ పేరు వచ్చేసి ఇక్కడ రాసి మీకు చూపిస్తాను. ఇది విలేజ్ రైల్వే స్టేషన్. ఈ విలేజ్ పేరు వచ్చేసి సెల్ అంటారు, ఇక్కడ సెల్ వీసెంతాల్ అని. ఈ జెడ్ని ఇక్కడ ఎస్గా వలుకుతారు. ఇక్కడ జర్మనీ లాంగ్వేజ్లో ఏంటంటే జెడ్ను ఎస్గా వలుకుతారు, అందుకే సెల్ అంటారు దీన్ని. ఈ విలేజ్కి వచ్చాను. ఈ విలేజ్ ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు చూపిస్తాను నేను. వీడియో కంటిన్యూగా ఎండ్ వరకు చూస్తుండండి. ఇది బాసెల్ నుండి, స్విట్జర్లాండ్లో ఉన్న బాసెల్ స్టేషన్ ఉంది కదా, బాసెల్ స్టేషన్ నుండి ఇక్కడ వరకు ఈ ట్రైన్ రన్ అవుతుంది. ఈ ట్రైన్లో వచ్చాను ఇప్పుడు నేను. దీని తర్వాత ఇక్కడ నుండి ఇంకా మనం నడుచుకుంటూ ఊరు మధ్యలోకి వెళ్ళి ఊరు ఎట్లా ఉంటుంది అనేది మొత్తం ఒకసారి విజిట్ చేసి వద్దాం మనం. మొత్తం చుట్టూ కొండలతోటి పచ్చదనంతో భలే ఉంటుంది ఈ ఊరు. చూద్దాం ఊరు మధ్యలో ఎట్లా ఉంటుంది, ఈ ఊర్లో వీళ్ళ ఇండ్లు ఎట్లా ఉంటాయి, వీళ్ళ కల్చర్ ఎట్లా ఉంటుంది, మొత్తం ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మనం. సరేనా? ఓకే, మరి స్టార్ట్ చేద్దామా వాక్. ఇది వచ్చేసి ఇక్కడ బస్ స్టాప్. ఆ పక్కన వచ్చేసి అది రైల్వే స్టేషను. ఇంతకుముందు మనం వచ్చింది రైల్వే స్టేషన్లో రైలు దిగాను కదా, ఇప్పుడు ఆ ట్రైన్ దిగేసి అటు నుంచి వాక్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇది వచ్చేసి బస్ స్టాపు. బస్ స్టాప్ ముందు చూడండి గులాబీ మొక్కలు ఎట్లా పెట్టారో మంచిగా, ముచ్చటగా ముద్దుగా ఉన్నాయి కదా, రెడ్ గులాబీస్ బాగున్నాయి. బస్ స్టాప్ ముందు చూడండి ఎంత మంచి గార్డెన్ లాగా సెట్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి విలేజ్ ఎంట్రన్స్. ఇంకా ఇక్కడ మంచి స్టాచ్యూ కూడా పెట్టారు, దాని పక్కన మంచి పూల గార్డెన్ కూడా పెట్టారు. ఇది కూడా ఒకసారి చూద్దాం. సరే, ఓకే. అట్లా ఊరు మధ్యలోకి వెళ్ళి అట్లా ఒక రౌండ్ వేసేద్దాం మనం. ఊరు ఎంట్రన్స్లోనే ఒక చర్చ్ కూడా ఉంది, బాగుంది అట్రాక్షన్గా. గడియారం రన్ అవుతుంది. ఓకే, టైం కూడా ఇప్పుడు చూడండి 4:30 అవుతుంది, సాయంత్రం 4:30. వెదర్ కూడా బాగుంది కొద్దిగా, అంటే మరీ ఎండ లేదు, మరీ చల్లదనం లేదు, పర్లేదు, ఒక రకంగా ఉంది. అందుకే బయలుదేరాను ఒకసారి అట్లా వాకింగ్ చేసినట్టు, ఈవినింగ్ వాక్ అవుతుందని. అట్నే మీకు విలేజ్ చూపించినట్టుంటుందని ఈవినింగ్ వాక్ వచ్చాను. సరే, వెళ్దాం ఇంకా ఊరు మధ్యలోకి.
ఓ, ఇల్లు మాత్రం సూపర్గా ఉన్నాయి కదా ఈ ఊర్లో కూడా. ఇటు వెళ్తే ఇంకా అది ఊరు ఎండింగు, అక్కడ వరకు ఉంది ఊరు. మనం ఇటు వెళ్దాం, ఇంకా ఇటు వెళ్ళి చూసుకుంటూ వాక్ చేద్దాం అట్లా. చిన్న కార్ బాగుంది, ఇది ఫియట్ది చిన్నది స్పోర్ట్స్ కార్ అది. ఇట్లా ఊరు మధ్యలోకి వెళ్తుంటే ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంది. ఇట్లా సాయంత్రం పూట ఫ్యామిలీస్ పిల్లలు వచ్చేసి బాగా ఆడుకోవడానికి బాగుంది ఇది. పిల్లలు ఆడుకోవడానికి మంచిగా సెట్ చేసి పెడతారు ఇక్కడ ఊర్లలో. సాయంత్రం ఏంటంటే అట్లా ఫ్యామిలీస్ మొత్తం పిల్లల్ని తీసుకొని ఈ ఏరియాకి వస్తుంటారు అన్నట్టు. చూడండి అటు పక్కన కొండ, దాని పక్కనే ఇల్లు, భలే ఉంది కదా లొకేషన్. వెదర్ కూడా సూపర్ ఉంది వాళ్ళ. ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో. సైలెంట్గా ఉంది ఊరంతా. కొంచెం చూస్తే లొకేషన్ అదిరిపోయింది కదా ఆ చర్చ్ క్యాస్టల్ తోటి. ఈ ఇల్లు నేను అన్నది బాగుంది కదా. అక్కడో చర్చ్ ఉంది, అది కూడా క్యాసెల్ బాగా కనబడుతుంది. చూద్దాం అక్కడికి కూడా వెళ్ళి. అమ్మో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడనే 3 చర్చిలు ఉన్నాయి చూడండి. అక్కడ కొండల పై వరకు ఇల్లులు కట్టుకున్నారు చూడండి. సరే ముందుకెళ్ళి అక్కడ ఇంకో చర్చ్ కనబడుతుంది కదా, అది కూడా ఒకసారి చూసేద్దాం మనం. మంచి పక్షులు చూడండి, ఇట్లా మంచి సౌండ్స్ వస్తున్నాయి, పక్షుల కిలకిల రావాలంటారు కదా, బాగుందిగా. ఇట్లా సాయంత్రం ఊర్లలో తిరుగుతుంది అంటే మంచి ఆక్సిజన్ దొరుకుతుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. వీళ్ళు ఇల్లు కట్టేసుకొని దాని పక్కన మంచిగా పార్క్ పెట్టేసుకుంటారు, గార్డెన్ పెట్టేసుకుంటారు, ఎంత హాయిగా ఉంటుంది తెలుసా చూడ్డానికి. అక్కడ చూడండి కొండలు అక్కడ ఎట్లా ఉన్నాయో. ఈ ఊరు వచ్చేసి వింటర్లో మాత్రం సూపర్గా ఉంటుంది ఈ ఊరు. వింటర్లో మంచు పడుతుంటుంది ఇక్కడ. మంచు పడ్డప్పుడు ఈ ఇళ్ళ పైన టాప్ల పైన మొత్తం మంచు ఉంటుంది, అప్పుడు భలే ఉంటుంది మొత్తం చూడ్డానికి.
ఈ ఊరు పక్క చుట్టూ కొండలే ఉన్నాయి. ఇక్కడ నుండి ఇంకా ఒక 60-70 కిలోమీటర్స్ వరకు మొత్తం కొండల పైన ఉండే వెళ్తుంటాయి అన్నట్టు. బస్సు ఇంకా ట్రైన్ లేదు, ఇదే ట్రైన్ ఇక్కడికి లాస్ట్. ఇంకా ఈ ఊరికి లాస్ట్ ట్రైను. దీని తర్వాత మొత్తం బస్సే రన్ అవుతుంటుంది. ఆ బస్సులో వెళ్తుంటే మాత్రం ఆ కొండల పైన విలేజ్లు ఏం కనబడుతుంటాయి తెలుసా. లొకేషన్స్ మాత్రం అద్దరిపోతుంటాయి అక్కడ. ఇది వచ్చేసి క్యాంపెన్ వ్యాగన్ అంటారు. ఇది ఇక్కడ ఉంది కదా మీకు వైట్ కనబడుతుంది కదా ముందు, ఇది వచ్చేసి క్యాంపెన్ వ్యాగన్ అంటారు. వీళ్ళు అట్లా సమ్మర్లో హాలిడేస్కు ముందు వెహికల్ ఉంటుంది, వెనక అట్లా తలిగించేసి దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా పడుకోవడానికి, వంట చేసుకోవడానికి, ఈవెన్ టాయిలెట్స్తో సహా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి దాంట్లో. అది వేసుకొని తిరుగుతూనే ఉంటారు మొత్తం. సరే, ఈ గల్లీ చూసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ ఆ పక్క గల్లీ నుంచి ఆ పైకి వెళ్దాం మనం. అక్కడ ఇంకో చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ వరకు వెళ్ళేసి వద్దాం మనం. భలే ఉన్నాయి కదా ఇండ్లు, సూపర్గా ఉన్నాయి ఇండ్లు మాత్రం. ఇది వచ్చేసి యాపిల్ చెట్టు. ఇది ఇప్పుడిప్పుడే అవుతున్నాయి యాపిల్స్. చిన్నగా ఉన్నాయి చూడండి, కనబడుతున్నాయి మీకు అసలు. చిన్న చిన్న యాపిల్స్ ఇప్పుడే అయినాయి. ఈ ఇల్లు మాత్రం సూపర్గా ఉంది చూడండి, భలే ఉంది. ఇది కూడా అద్దరిపోయిన ఇండ్లు. సరే, ఇప్పుడు రైట్ సైడ్ ఈ గల్లీ వెళ్దాం, చూద్దాం ఎట్లా ఉందనేది. Hat er 2 Hüse da oben? Ja. Ja, 2 Hüse hat er. Ah. Keine Arme. Oh je, nein. Die ist auf Straße. Ja. Mutter, gell? Ja. Ja. Ich habe keine Unfallzeit. Ja, ja. Ja, nein, ich war dann lang noch am మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఎంత మంచి, ఇక్కడ కూర్చొని సేద తీరుతుంటే ఎంత సూపర్గా ఉంటుంది తెలుసా. వీళ్ళకి ఇప్పుడు హాయిగానే ఉంటుంది సమ్మర్లో బాగా అనిపిస్తుంది, కానీ వింటర్లో కొద్దిగా కష్టం అవుతుంది. కాకపోతే వీళ్ళకి అలవాటు అయిపోయింది కావచ్చు, ఏమనిపించేది. మనలాంటి వాళ్ళు వస్తే మాత్రం ఇక్కడ కొద్ది రోజులు అలవాటు అయ్యే వరకు బాగా ఇబ్బంది అవుతుంటుంది. చూడండి, కార్ పార్కింగ్ కూడా ఎంత మంచిగా సెట్ చేసి పెట్టుకున్నారా. లొకేషన్ మాత్రం అద్దరిపోయింది. ఇక్కడ చూడండి చర్చ్ ఎంత సూపర్గా కనబడుతుందో. కానీ అన్ని ఇండ్లకు, ప్రతి ఇంటికి గార్డెన్ ఉంది చూడండి. సరే, ఇంకా ముందుకెళ్ళి ఇక్కడ చిన్న ఏదో లేక్ ఉంది, చూద్దాం అది కూడా. ఇలాంటి ఊళ్ళల్లో ఈవినింగ్ వాక్ చేస్తుంటే కొద్దిగా హ్యాపీగా ఉంటుంది మనసుకు.
చూడండి అక్కడ ఒక చర్చ్ ఉంది చూడండి కొండల పైన. ఇక్కడ ఉంది చూడండి. చూడాలి అక్కడ వరకు దారి ఉంటే అక్కడ వరకు వెళ్ళే వీలుంటే చూడాలి, వెళ్ళొచ్చు. చూద్దాం వీలుంటే వెళ్దాం అక్కడికి. లేదంటే ఈ ఊరు కవర్ చేసుకొని ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అక్కడ వరకు వెళ్ళేసి వద్దాం. ఆహా, దీంట్లో బాతులు హంసలు కూడా ఉన్నాయి. సరే ఆ హంసల దగ్గరికి వెళ్ళి ఒకసారి పలకరించొద్దాం మనం. బాగున్నాయి కానీ నీళ్ళే కొద్దిగా వేరుగా ఉన్నాయి, అంటే క్లీన్ చేయలేనట్టున్నారు. ఈ చెట్ల ఆకులన్నీ పడేసి అంత చండాలంగా తయారైంది. ఇంట్లో 2 హంసలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాయి. బాగుంది లొకేషన్, సూపర్గా ఉంది. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని అట్లా సేవ తీరొచ్చు హాయిగా. ఇలాంటి లొకేషన్లో ఇల్లు ఉంటే అన్నీ కట్టెతో కట్టుకుని ఇల్లే బాగున్నాయి. ఇక్కడ హాయిగా అట్లా సాయంత్రం పూట వచ్చేసి ఇట్లా కొద్దిసేపు ఇక్కడ కూర్చుంటే కరెక్ట్ నా ఇంటి నుండి 1 అవర్, ఇది 1 అవర్ జర్నీ చేస్తే ఒక ట్రైన్ మారి ఇంకో ట్రైన్ ఎక్కేస్తే ఈ ప్లేస్కి వచ్చేస్తాను నేను. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ తిరుగుతుంటాను, నాకు ఎప్పుడు బోర్ వస్తే అప్పుడు అట్లా సాయంత్రం పూట ఈవినింగ్ వాక్కు అట్లా వచ్చేసి ఇక్కడ కొద్దిసేపు టైంపాస్ చేసేసి వెళ్తుంటాను. అందుకే ఇంకా మీకు కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుందని చెప్పేసి సాయంత్రం అట్లా టైం దొరికినప్పుడు బయటకు వచ్చేసి ఇలాంటి విలేజ్లు అన్నీ వీడియోలు తీస్తూ ఉంటాను నేను. ఒక 2 మంత్స్ అయిందంటే నాకు ఇక్కడ వర్క్ అయిపోతుంది. ఈ వర్క్ అయిపోయిందంటే నెక్స్ట్ కంట్రీ వచ్చేసి స్విట్జర్లాండ్ అన్న పోర్చుగల్ అన్న ఉంటుంది. పోర్చుగల్ కవర్ చేస్తాను కొద్దిగా, దాని తర్వాత వచ్చేసి స్విట్జర్లాండ్ కవర్ చేస్తాను. స్విట్జర్లాండ్లో విలేజ్లు మాత్రం సూపర్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఆ విలేజ్లు అన్నీ అవి ఆటంలో కవర్ చేద్దామని చూస్తున్నాను. అవి ఆటంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది స్విట్జర్లాండ్లో విలేజ్లు. ఆ సీజన్లో మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అవి కవర్ చేస్తాను నేను. మంచి విలేజెస్ ఉంటాయి అక్కడ స్విట్జర్లాండ్లో. స్విట్జర్లాండ్ మొత్తం చూడొచ్చు, అంత బాగుంటుంది అది. అన్నీ వీలైనంత మటుకు విలేజ్లు కవర్ చేస్తాను. టౌన్లు పెద్ద సిటీలు చూస్తాను, వీలైతే ట్రై చేస్తాను. కానీ విలేజ్లు కొండలపైన ఉండే విలేజ్లు మాత్రం ఖచ్చితంగా కవర్ చేస్తాను. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని ఇవన్నీ శాంపుల్ ఇవి. అక్కడ విలేజ్లు మాత్రం సూపర్గా ఉంటాయి. ఇంకా సరే ముందుకెళ్ళేసి ఇంకా ఎట్లా ఉందనేది చూద్దాం. ఈ చర్చ్ ముందుకు వచ్చిన తర్వాత ఇటు నుండి చూస్తే ఈ విలేజ్ ఇంకా పర్లేదు బాగుంది. చూద్దాం, ఈ సైడ్ కూడా ఒక చిన్న వాక్ చేసి ఈ సైడ్ లుక్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూసుకొని వద్దాం.
ఆల్సో ఫ్రెండ్స్, మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. నేనేందంటే 12 ఏళ్ళ నుంచి ఇక్కడే యూరప్లో ఈ జర్మనీలో ఉంటున్నాను. నేను ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఇది నేర్చుకోవడం వల్ల నాకేమైందంటే నాకు కొద్దిగా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ నాది పోయిందంతా. అంటే తెలుగు పర్లేదు, ఇంటోళ్ళతో రోజు మాట్లాడుతుంటాం కాబట్టి ఓకే. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇంగ్లీష్ అనేది కొద్దిగా తడబడుకుంటూ వస్తుంటుంది నాకు. దాని గురించి మీరేం ఫీల్ కావద్దు, నన్నేమీ ఎగతాళి చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? తెలుగు కూడా నాకు అప్పుడప్పుడు కొద్దిగా తట్టుకుంటూ వస్తుంటుంది, దాని గురించి ఏమనుకోవద్దు మీరు. భలే ఉంది కదా ఈ ప్లేసు. చూడండి, ఈ ఇల్లు పక్కనే ఈ కాలువ, దాని పక్కనే ఈ గార్డెను, ఇంత సూపర్గా ఉంది చూడండి. అద్దరిపోయింది ఇక్కడ నుంచి చూస్తుంటేనే. ఈ ఇల్లు కూడా చూడండి, సూపర్గా ఉంది. ఇది వచ్చేసి యాపిల్ చెట్టు. చూడండి, చిన్న చిన్న యాపిల్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఇంకా పెరిగిన తర్వాత, పెద్ద అయిన తర్వాత ఇట్లా రోడ్డు పక్క నుంచి వెళ్ళే వాళ్ళు కూడా తెంపుకుంటారు, టేస్ట్ చేస్తుంటారు, తింటూ ఉంటారు. పర్లేదు, బాగుంటే ఎవరు ఏమనరు. అంటే 1-2 తెంపుకుంటే ఏమనరు, కుప్పలు తెంపుకుంటే మాత్రం అప్పుడు ఇంకా ఎవరైనా అంటారులే. అట్లా అంటే కిలోలు తెంపుకుంటా అంటే ఎవరు ఊరుకుంటారు. ఏదో 1-2 టేస్ట్ చేయడానికి బాగుంటుంది. అది ఇక్కడ చెర్రీ పండ్ల చెట్లు కానీ యాపిల్ చెట్లు కానీ ఉంటాయి కదా, రోడ్డు పక్కన ఉంటే మాత్రం ఎవరైనా తెంపుకొని తినచ్చు, టేస్ట్ చేయొచ్చు. గార్డెన్ లోపల ఉండి, ఇంటి లోపల ఉంటే మాత్రం వాళ్ళ పర్మిషన్ తీసుకొని మాత్రం వాటిపైన చేయకూడదు. అది ఇక్కడ వీళ్ళ రూల్. ఏ ఊరు కూడా ఎట్లా ఉందంటే కిందో స్టెప్పు, మధ్యలో స్టెప్పు, పైన స్టెప్పు అట్లుంది. పైకి వెళ్తున్న కొద్దీ లొకేషన్స్ మాత్రం అద్దరిపోయేలా కనబడుతున్నాయి. అటు వెళ్తే ఇంకా వేరే ఊరు వెళ్ళొచ్చు, వేరే ఊరు వెళ్ళిపోతుంది ఇటు నుంచి డైరెక్ట్ రూటు. ఇది ఇక్కడికి ఇంకా ఈ విలేజ్ పైన ఎండింగ్. ఇది 1వ నంబర్ కనబడుతుందిగా మీకు విలేజ్. 1వ నంబర్ కనబడుతుందంటే ఈ విలేజ్ స్టార్టింగ్ అన్నట్టు ఇక్కడ నుండి. అంటే విలేజ్ కాదు, ఈ స్ట్రీట్ ఉంటుంది కదా, ఈ స్ట్రీట్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. ఇక్కడ చిన్న పార్క్ ఉంది. అంటే మనం అట్లా వచ్చాం కదా రోడ్డు పై నుండి, ఇట్లా మెట్లు దిగేసి కిందికి వెళ్ళొచ్చు అన్నట్టు. సరే, ఇంకా ఆ ఊరు మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉందనేది మీకు చూపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తుండండి వీడియో కంటిన్యూగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అక్కడ పైనుండి కిందికి వచ్చేసాం కదా, ఇటు నుండి కిందికి వెళ్ళి ఆ ముందుకెళ్ళి చూద్దాం అక్కడ ఎట్లా ఉంటుంది విలేజ్ అనేది. బాగుంది ఇట్లా సాయంత్రం పూట, ఈవినింగ్ అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే. ఇక్కడ ఎందుకు అన్ని ఊర్లు బాగుంటాయి అదేందో అర్థం కాదు. నాకైతే అన్ని ఊర్లు బాగున్నాయి అనిపిస్తుంటుంది. అంటే క్లీన్గా ఉండడం వల్ల, క్లీన్గా నీట్గా వీళ్ళు అట్లా మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి మనకు తిరగడానికైనా, వెళ్ళడానికైనా, వాకింగ్ చేయడానికైనా బాగుంటుంది.
మీరు చూస్తున్నారు కదా, ఎంతమంది కంటిన్యూ చూస్తున్నారు నా ఛానల్లో వీడియోస్. చూసిన వాళ్ళకు మీకు అర్థమై ఉంటుంది ఈ విలేజ్లన్నీ ఎందుకు ఎట్లా ఉంటాయి నీట్గా. ఈ బ్లాక్ ఫారెస్ట్ ఏరియాలో క్లీన్గా గ్రీన్గా ఉంటాయి అన్నట్టు. ఇంకా ఇది వింటర్లో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీకు ఈ నెక్స్ట్ వింటర్ సీజన్లో చూపిస్తాను ఈ విలేజ్లన్నీ. అసలు మీరు నమ్మరింగా, అరే ఇది సమ్మర్లో మీరు చూపించిన విలేజ్ ఇదేనా అని చెప్పేసి అంటారు. అంత బాగుంటుంది వింటర్లో. ఇంకా చుట్టూ మంచుతో కప్పుకొని ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా చిన్న కూర్చోవడానికి ఇంత మంచి పార్క్ సెట్ చేసి పెట్టారు చూడండి. గార్డెన్ ఇప్పుడిప్పుడే సెట్ చేస్తున్నారు. ఇప్పుడు జూన్, నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ ఏంటంటే జూన్ జూలై ఈ 2 months మాత్రమే సమ్మర్ ఉంటుంది ఇక్కడ ఈ బ్లాక్ ఫారెస్ట్ ఏరియాలో. ఈ 2 monthsే కొద్దిగా సూర్యుడు వచ్చేసి కొద్దిగా ఎండ వచ్చేసి బాగుంటుంది చూడడానికి. తర్వాత మొత్తం ఈ సమ్మర్ అయిపోయిందంటే ఆగస్టు సెప్టెంబర్ వర్షం పడుతుంటుంది. అక్టోబర్ నుండి చలి స్టార్ట్ అవుతుంది. ఇంకా చలికాలం స్టార్ట్ అయ్యేసి ఇంకా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు మొత్తం మంచు పడుతుంటుంది. ఫిబ్రవరి అప్పుడప్పుడు మార్చి వరకు మంచు పడుతూనే ఉంటుంది. ఆ మంచు పడ్డప్పుడు ఈ విలేజ్లన్నీ వేరే రకంగా కనబడుతుంటాయి, ఇంకో రకంగా కనబడుతుంటాయి. అది వేరే అట్రాక్షన్ ఉంటుంది మొత్తం. ఇది వచ్చేసి ఇంకా సిటీ మధ్యలోకి వచ్చేసినాం. ఇక్కడికి వస్తే చిన్న చిన్న షాపింగ్ కాంప్లెక్స్లు, షాప్స్ అట్లున్నాయి. ఇది వచ్చేసి ఒక హోటల్ కూడా ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారు చూడండి. ఇది మనం అప్పుడు దిగిన బస్ స్టాప్ నుండి బస్ వస్తుంది అన్నట్టు. ఇది ఒక రకంగా ఊరు సెంటర్ అనుకోండి. ఇంకా ఊరు మధ్యలో మన పల్లెటూర్లలో చౌరస్తా అంటారు కదా, చౌరస్తా లాగిది. ఈ పక్కనే హోటల్ చూడండి ఎంత బాగా సెట్ చేసి పెట్టారు, డెకరేట్ చేసి పెట్టారు. బాగుంది కదా. హోటల్ లోవేన్ అని బాగుంది చూడడానికి. అది కూడా ఒక పిజ్జా రెస్టారెంట్ అది. బాగుంది రెస్టారెంట్. సరే ముందుకు వెళ్తే ఇంకా చర్చ్ వరకు వెళ్ళడానికి ఏదైనా దారి ఉందా చూద్దాం. ఉంటే వెళ్దాం, లేదంటే లేదు. ఎందుకంటే అక్కడ హైవే వెళ్తుంది. హైవే క్రాస్ చేయడానికి ఏదైనా ఉందా ఛాన్స్ చూద్దాం మనం. ఉంటే వెళ్దాం, లేదంటే లేదు. ఇది కూడా అక్కడ మనం ఒక ఫోటో చూసాం ఇంతకుముందు. ఈ వాటర్ అది ఉంది కదా, 1846 అంట. 1846లో పెట్టారంట అది.
వా, ఏదో కలర్ఫుల్గా ఉంది కదా ఇల్లు, బాగుంది చూడడానికి. వా, ఇది చూడండి, పక్కన పెద్ద ఒక మంచి కాలు వెళ్తుంది, ఒక రివర్, చిన్న రివర్ వెళ్తుంది. దాని పక్కన పూల మొక్కలతో ఎట్లా డెకరేట్ చేసి పెట్టారు చూడండి. ఇక్కడ ఏ ఊరికి వెళ్ళినా కూడా ఒక రివరు, ఒక లేకు, ఒక చర్చ్ భలే ఉంటాయి ఇక్కడ. అన్నీ ఓల్డ్ మోడల్ కన్స్ట్రక్షన్స్, చూడటానికి అద్దరిపోయేటట్టు ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ ఎట్లుందో, అద్దరిపోయేలాగా ఉంది కదా, సూపర్గా ఉంది లొకేషన్. ఇది కూడా ఇక్కడ నుండి చూస్తే చూడండి ఎట్లుందో కలర్ఫుల్గా. ఇది వచ్చేసి చెర్రీ చెట్టు, చిన్న చిన్న చెర్రీస్ ఉంటాయి కదా, ఆ చెర్రీల చెట్టు ఇది. ఇంక ఇప్పుడిప్పుడే పండుతున్నాయి, పండిన తర్వాత భలే ఉంటాయి ఇవి చూడండి. భలే ఉన్నాయి కదా, పండిన తర్వాత అయితే ఇంకా మస్తు ఉంటాయి. ఇంకా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి వీటి. ఈ చిన్న చెర్రీస్ ఉంటాయి కదా, టేస్ట్ అద్దరిపోతుంది వీటి. అంతే, నేను చెప్పాను కదా హైవే ఇది. హైవే నుండి ఆ పైకి చర్చ్ వరకు వెళ్ళాలంటే దారి ఇటు నుండి ఏం కనబడట్లేదు నాకు. ఓకే, అటు నుండి వెళ్ళాలి, అక్కడి నుండి మెట్ల దారి ఉంది. ఇది ఈ విలేజ్ ఎండింగ్. ఇంకా ఇక్కడికి వస్తే ఇదంతా హైవే. ఇంకా నేను చెప్పాను కదా బ్లాక్ ఫారెస్ట్, ఈ బ్లాక్ ఫారెస్ట్ మొత్తం ఇట్లా ఉంటుంది. ఇది అక్కడ బాజెల్ అని ఉంది కదా, బాజెల్ 32 అని. ఆ బాజెల్ వచ్చేసి స్విట్జర్లాండ్. ఇంకా అది ఈ జర్మనీకి బార్డర్, ఇంకా బార్డర్ సిటీ అది, చాలా పెద్ద సిటీ బాజెల్, సూపర్గా ఉంటుంది. అది కూడా నేను ఒక నెక్స్ట్ మంత్ కవర్ చేస్తాను నేను. బాజెల్ సూపర్గా ఉంటుంది అది. దాని తర్వాత లోరాక్ అని ఉంది, షొఫైమ్ అని ఉంది. ఇవన్నీ విలేజ్ సూపర్గా ఉంటాయి. ఆ పైన వచ్చేసి డౌనెన్షింగ్ అని ఉంది, షొనావ్ ఉంది. షొనావ్ బాగుంటుంది. షొనావ్ నెక్స్ట్ వీక్ నేను ట్రై చేస్తాను. షొనావ్ మాత్రం నెక్స్ట్ వీక్ కవర్ చేస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ విలేజ్లు నచ్చుతుంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. అట్నే లైక్ చేసి ఎంకరేజ్ చేస్తుండండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే మరి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త విలేజ్లో కలుసుకుందాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, అంతవరకు సెలవు ఇంకా.